బాలికలను రక్షించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిది. బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదరం అన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఉన్న మహాత్మాగాంధీ పూలే పాఠశాలలో జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక మహిళా కో కన్వీనర్ కరకవలస సౌజన్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదరరావు పాల్గొన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త ఎలానర్ రూజ్వెల్ట్ లింగ వివక్షత, సమానత్వం, బాలికల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారని, రూజ్వెల్ట్ జన్మదినం అక్టోబర్ 11వ తేదీన కనుక ఈ రోజును అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా ప్రకటించారని, ప్రభుత్వాలు కూడా బాలికల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా సమాజంలో బాలుర కంటే బాలికల శాతం తక్కువగా ఉన్నారని తెలిసినప్పటికీ కడుపులోనే భ్రూణహత్యలు, కొల్లలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని అన్నారు. బాలికలపై వివక్షత, అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింస, ఆధిపత్యం ఈ అంశాలు బాలికలకు హాని చేస్తున్నాయని అన్నారు. సౌజన్య మాట్లాడుతూ ఈ ధోరణి సమాజాభివృద్ధికి, మహిళా సాధికారతకు అవరోధకంగా నిలుస్తున్నాయని అన్నారు. జగదీష్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిరోధించి హింస నుంచి వారిని రక్షించడానికి కుటుంబం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులకు జగదీష్ ఆర్థిక సౌజన్యంతో ఫెన్సెస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతు గణపతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులకు జగదీష్ ఆర్థిక సౌజన్యంతో పెన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతు గణపతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాకు హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం. అంటే ఈరోజు బాలికలందరూ కూడా ఈరోజు ముఖ్యంగా వాళ్ళ కోసం వాళ్ళ యొక్క రైట్స్ని అన్నీ కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన రోజు. సార్ ఈరోజు చెప్పారు, మేడం కూడా సార్ యాప్ కోసం, ఎడ్యుకేషన్ యాప్ కోసం అన్నీ కూడా చెప్పారు. చిల్డ్రన్స్ అందరికీ కూడా ఇండియన్ గవర్నమెంట్ నుంచి అందరికీ కూడా ప్రతి విద్యార్థి కూడా చదవడానికి రైట్ ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా చదవాలి. ఎందుకంటే మన ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీలో ఉంది. అందుకోసమే ఇండియా అనేది మనం చూసుకోవచ్చు, వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్ అనేవి డెవలప్మెంట్ కంట్రీలో ఉన్నాయి. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు నారీ శక్తి ప్రోగ్రామ్ని ప్రతి యాడ్స్లో కూడా మనం చూస్తున్నాం. నారీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా వికసిత్ భారత్ ద్వారా ఇండియా అనేది డెవలప్మెంట్ కంట్రీగా మారాలని. నారీ శక్తి అనేది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని ఓన్లీ ఆడపిల్లల కోసమే ఇది ఫామ్ చేశారు. ఎక్కడ కూడా ఏ గ్రామంలో కానీ, ఇండియాలో ఏ స్టేట్స్లో కానీ ఎవరికి కూడా ఆడపిల్లలకి ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు నారీ శక్తి ప్రోగ్రామ్ నుంచి వాళ్ళకి రైట్గా కంప్లీట్ కూడా ఇవ్వమని చెప్పారు.